ఇలా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మొదటిసారి అంటే ఈ సిరికొండ మండలంలో ఒక మంచి యూనిట్ ప్రారంభం చేయడం జరిగింది. ముఖ్యంగా మీ మహిళా అధ్యక్షురాలు మాకు మొన్న మీటింగ్ లో ఆహ్వానం చేయడం జరిగింది. ఒక మంచి యూనిట్ ఇక్కడ మహిళా శక్తి కార్యక్రమం కింద పెడుతున్నాము. సో ముఖ్యంగా ఇక్కడ చూస్తే మళ్ళీ 2 లక్షల పైన యూనిట్ కి 80,000 సబ్సిడీ కూడా మహిళలు కూడా తీసుకుని రావడం జరిగింది. అంటే ఒక మంచి ఆలోచన. 50 సబ్సిడీ కూడా వస్తున్నాయి, సుమారుగా 40% సబ్సిడీ వస్తుంది. చాలా మంచి ఆలోచనతో ఇక్కడ మళ్ళీ ఏపీఎంలు, సిసిలు, విఓఏలు వారు కూడా అందరూ సహకరిస్తున్నారు. ఇదే విధంగా ఏపీఎంలు, సిసిలు, విఓలు ఇందాక మాజీ సర్పంచ్ గారు చెప్పినట్టు ఇంకా ఈ యువతలు వారు ఉన్నారు. వారు డైలీ యూనిట్ కూడా పెట్టడానికి రెడీ ఉన్నారు. తప్పకుండా మనకి ఏం లిమిట్ లేదు. ఈ ఊళ్ళో ఎన్ని శాంక్షన్స్ కావాలి అన్ని శాంక్షన్స్ మనం ఇవ్వడానికి రెడీ ఉన్నాం. ప్రత్యేకంగా శాంక్షన్స్ కూడా మళ్ళీ కావాలి అంటే మనం మీటింగ్ పెట్టి మీరు జస్ట్ ఒకటే ఆ యూనిట్ ఏవైతే ఉంటాయో అవి నడిపియాలి. ఆ యూనిట్ అంటే ఇప్పుడు ఒక ఊర్లో 10 కిరాణా షాప్ పెడితే ఒక కిరాణా షాప్ కూడా నడిపియాలి. కానీ అన్ని రకాల యూనిట్ అంటే ఒకటి బ్యూటీ పార్లర్, ఒకటి టైలరింగ్, ఒకటి డైరీ, ఒకటి ఇట్లా కిన్ని మిల్లు, అట్లా రకాల యూనిట్స్ పెడితే అన్ని యూనిట్స్ నడుస్తాయి. తర్వాత ఈ బ్యాక్ యార్డ్ అంటే కోల్ ఫార్మ్, అట్లా అన్ని యూనిట్స్ పెడితే అన్ని యూనిట్స్ నడుస్తాయి. సో వివిధ రకాలు యూనిట్స్ దయచేసి గుర్తించి మీరు ఆ పనిలో ఆల్రెడీ ఉన్నారు. కానీ ఇంకా కూడా మాజీ సర్పంచ్ చెప్పినట్టు ఇంకా ఉన్నారు యువతలు కానీ మహిళలు కానీ వారి శ్రద్ధ ఉంది. కాబట్టి ఒక మంచి వాతావరణం కూడా ఈ ఊర్లో ఉంది. సో మనం సహకరిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆర్థిక అభివృద్ధి అవుతాయి. వారి ఆర్థిక పరిస్థితి ఇంకా కూడా అవి మంచి అవుతాయి. కాబట్టి మనం తప్పకుండా వారికి సహకరించాలి. ఈరోజు మళ్ళీ ఇక్కడ అయిన తర్వాత నేను మండల సంవత్సర మీటింగ్ కూడా అటెండ్ అవుతున్నాను. అక్కడ కూడా మరి ఇంకా ఏం సిరికొండ మండల సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ కూడా వాళ్ళు చెప్తారు. ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న డిఆర్ఏ గారికి, మాజీ ఎంపీ గారికి, మాజీ సర్పంచులు అందరికీ, పటేల్స్ అందరికీ, ఇక్కడికి వచ్చిన మా మండల అధికారులు, డిపిఆర్ గారు, మహిళలు, గ్రామస్తులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా, పోలీస్ అధికారులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. అందరికీ కూడా మీరు ఇంత కష్టపడి నాకు పిలిపించారు. ఇందాక మాజీ సర్పంచ్ గారు చెప్పినట్లు 4 గంటల నుంచి లేచి మల్టీపర్పస్ వర్కర్స్ కూడా కృషి చేశారు. సో మీ ఊరు కూడా ఆయుష్ కూడా చాలా బాగా ఉంది. సో మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్లానే ఈ ఊరిలో సమగ్రంగా అన్ని ప్రభుత్వం నుంచి వచ్చిన అన్ని సంక్షేమ పథకాలు కానీ అన్ని వచ్చిన లాభం కానీ అభివృద్ధి కానీ ప్రతి ఒక్కరు యువతలకి మహిళలకి పెద్దలకి అందరికీ చేయాలి. దానికి మనం తప్పకుండా కృషి చేస్తాము. మీరు కొన్ని సమస్యలు చెప్పారు. అయితే ఈ ఊరికి రాకముందు కూడా మాకు ఈ సమస్యలు కొన్ని తెలిసింది. ముఖ్యంగా రోడ్డు గురించి అండి, వైబ్రేట్ రోడ్డు గురించి చాలా రోజుల నుంచి ఒక సమస్య ఉంది. మొన్న మీటింగ్ లో కూడా అది డిస్కషన్ లో రావడం జరిగింది. సో మళ్ళీ అది ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ డిఎఫ్ఓ నేను అది కూర్చి అంటే చాలా వరకు ఏమవుతుంది అంటే వాళ్ళు రోడ్స్ శాంక్షన్ తీసుకుంటున్నారు. కానీ రోడ్స్ కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఏవైతే తీసుకోవాలి అవి తీసుకోవట్లేదు. అవి తీసుకోకుండా ఏమైందంటే అక్కడ వైలేషన్ అయిపోతాయి. వైలేషన్ ఒకవేళ అయింది అంటే మరి చాలా అది ఒక ప్రొసెస్ ఆగుతుంది. సో అది ఏ విధంగా సరి చేయాలి? నాకు తెలిసినందుకు ఈ రోడ్ లో కూడా ఆల్రెడీ వైలేషన్ అయింది. సో అది ఏ విధంగా సరి చేయాలి? కాబట్టి మనం అధికారులు కూడా దిశానిర్దేశం ఇచ్చి ఇట్లా చాలా ఉన్నాయి. సిరికొండ మండలంలో కానీ ఇందాక మీరు ఇంకా కూడా కొన్ని రోడ్ గురించి చెప్పారు. అక్కడ రెండా గురించి కానీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. తప్పకుండా 1 by 1 రిజాల్వ్ చేస్తాము. మనం డిఎఫ్ఓ వాళ్ళు కూడా చాలా సహకరించడానికి రెడీ ఉన్నారు. సో మళ్ళీ ఒక్కసారి వాళ్ళకి మీటింగ్ పెట్టి ఈ రోడ్స్ తొందరగా స్టార్ట్ అవ్వాలి, కంప్లీట్ అవ్వాలి. మీకు హామీ ఇస్తున్నాము. తప్పకుండా రిజాల్వ్ చేస్తాము. విషయం గురించి చెప్పారు. వాటి కూడా నా తెలిసిన వరకు కొత్త బోర్ ట్రైనింగ్ లేదు. కొన్ని ఫ్లషింగ్ చేయాలి అని అంటున్నారు. ఇక్కడ ఫ్లషింగ్ చేయాలి అంటే ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకుంటారు. దానికి ఏం సమస్య ఉండకపోవచ్చు. అది ఓఎన్ఎం లో ఆల్రెడీ శాంక్షన్ తీసుకున్నారు. అది కూడా మాట్లాడి ఆ బోర్ ఫ్లషింగ్ చేసుకొని నీరు కూడా అందజేయడానికి తప్పకుండా అది హామీ ఇస్తున్నాను. దీంతో పాటు ఇంకా కూడా ఆంగన్వాడీ బిల్డింగ్ గురించి కానీ, తర్వాత పంచాయత్ సెక్రటరీ విషయం గురించి కానీ, తర్వాత ఇంకా మీ 108 సమస్య గురించి కానీ అట్లా మీరు చాలా నాకు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు.
నేను అన్ని రిజాల్వ్ చేస్తాను. వర్ధిల్లాలి ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి, వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, వర్ధిల్లాలి ఎస్సీ అంబేద్కర్ కి వర్గీకరణ చేయడానికి పార్లమెంట్ ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది. దానిని వ్యతిరేకిస్తూ 21వ తారీఖున భారత్ బంద్ పిలుపునియడం జరిగింది. ఆ భారత బంద్ పిలుపు అన్ని సంఘాలు ఎస్సీలలో మాలా, మహార్, నేతకాని మరియు ఇన్కర్ మిగతా ఉపకులాలన్నీ కలిసి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన ఆదిలాబాద్ జిల్లాలో మరి ఈ యొక్క బంద్ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించారు. ఈ సహకరించిన వ్యాపారస్తులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, మరియు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యము, మరియు న్యాయవాదులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, మరియు పోలీసులు, మరియు పాత్రికేయులు అందరూ కూడా మా యొక్క బంద్కు సహకరించిన మీ అందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు సామరస్యంగా శాంతియుతంగా మేము జరిపిన ఈ బంద్ కార్యక్రమానికి మహిళా సంఘాలు, రమాబాయి మహిళా సంఘము, మరి అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్, భారతీయ బౌద్ధ మహాసభ, మాల సంక్షేమ సంఘము, ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ, ఈ సంఘాలన్నీ కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమము ఆదిలాబాద్ జిల్లాలో బాబాసాహెబ్ అంబేద్కర్ చౌక్ నుంచి ప్రారంభమై వీధి వీధుల మరి ర్యాలీగా తిరగడం జరిగింది. దీనికి అందరూ సహకరించినందుకు వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సోదరులారా, మేము ఒక్కటే మా యొక్క డిమాండ్, మరి దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు మిగతా రాష్ట్రాలు ఎన్నో కావద్దు అని వ్యతిరేకించిన సందర్భంలో మరి ఎస్సీలలో మాలలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఎన్నుకోవడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వెంటనే పార్లమెంట్ ఏదో ఆర్డినెన్స్ ఇచ్చిన వెంటనే సుప్రీంకోర్టు ఇచ్చిన దీని ప్రకారమే వారు నేను చేస్తానని చెప్పేసి ప్రకటించడము, మరి ఇది మారణ ఆత్మ గౌరవాన్ని వంచిన విధంగా మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మాలలందరూ మరి కాంగ్రెస్ కోట్లేస్తే మాదిగలు బీజేపీ కోట్లేయడం జరిగింది. సోదరులారా, మరి ఇలాంటి సందర్భంలో ఈ వివక్షతను చూపి మాదిగలలో మరి కొట్లాటలు తీసుకొచ్చే పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వము దాన్ని బలపరచడం అంటూ జరుగుతుందేమని మేము భావిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాన్ని మేము ముఖ్యమంత్రికి ఒక్కటే విన్నవిస్తున్నాము. దీనిని మీరు విరమించుకోవాలి. ఈ కార్యక్రమాన్ని ఏబిసిడి వర్గీకరణ వద్దు, మేమందరం కలిసి ఉండాలనే భావన మాకుంది. కాబట్టి రాబోయే స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలలో మాల ఉపకులాలన్నీ కలిసి మరి ఈ షెడ్యూల్డ్ కులాలలో తారతమ్యాలు తీసుకొచ్చి ఏబిసిడి వర్గీకరణకు మేము మద్దతు అనే ప్రభుత్వాన్ని ఎవరిని అంటే ఆ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ మాలలు ఓడగొడతారని చెప్పేసి మేము సభాముఖంగా మేము తెలియదు. తనిఖీలో భాగంగా గవర్నమెంట్ గర్ల్స్ హాస్టల్కి విజిట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి పౌష్టికాహారం అందిస్తున్నారా లేదనే విషయంలో ఇక్కడికి రావడం జరిగింది. సో విద్యార్థులతో కూడా కలిసి భోజనం చేయడం జరిగింది. సో నాణ్యమైన ఆహారం బాగానే వండారు ఇక్కడ, కాబట్టి పిల్లలతో కూడా అట్రాక్ట్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఆహారం టీచర్స్ కూడా చెప్పడం ఏంటంటే పిల్లలకు మంచి నాణ్యమైన ఎలాగ సరఫరా చేస్తున్నారో ప్రభుత్వం తరఫున.
సో వాళ్ళకి సరైన రీతిగా సరైన ప్రకారము వంట చేసి పెట్టాలని చెప్పేసి, అలాగే శుభ్రత కూడా పాటించాలని చెప్పేసి. సో ఇప్పుడున్న మనకేంటంటే పరిస్థితులలో అందరికీ మంచి ఆరోగ్యంగా ఉండాలి. పిల్లలు పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎవ్రీ ఫ్రైడే రోజు డ్రైడే కాబట్టి పిల్లలు కూడా శుభ్రత గురించి వాళ్ళకి తెలియజేయాలి. అలాగే చదువుతో పాటు వాళ్ళకు మంచి సంస్కారం కూడా, అలాగే శుభ్రత ఎలా ఉండాలి, ఇంటి దగ్గర ఎలా ఉండాలి, ఆ స్కూల్లో కూడా ఎలా ఉండాలి, పరిసర ప్రాంతాలు అది కూడా చెప్పాలని చెప్పేసి వాళ్ళకు అడిగి లేదు సార్, అది చెప్పమన్నారు కదా లేచినప్పుడు. అన్ని ఒక సైడ్ అయినా పెట్టండి, కానీ ఒక సైడ్ పెట్టండి. రోల్ ఆర్డర్లో ఇప్పుడు మన జిల్లాలో దాదాపుగా ఒక 5,000 వరకు పెట్ డాగ్స్ ఉన్నాయి. 7,000 వరకు స్ట్రే డాగ్స్ ఉన్నాయి. దానికి ఏంటంటే ఇప్పుడు ఇది కుక్క కాటు కరవడం అనేది ఇప్పుడు మన స్టేట్లో మొత్తము ఎక్కువ అవుతుంది కాబట్టి దీనికి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దీనికి ప్రయారిటీ బేసిస్ మీద ఎక్కడైతే డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ ఏదైనా ఎనిమల్ బర్త్ కంట్రోల్ ABC అంటారు. ఇది ఇక్కడ ఏంటంటే ఏవైతే మేల్ డాగ్స్కి ఇప్పుడు మగవాటికి మాత్రం ఇది స్టెరిలైజ్ ఆపరేషన్ చేస్తున్నాము. ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ దానికి ఇమ్యునైజేషన్ అంటే వ్యాక్సిన్, యాంటీరాబిస్ వ్యాక్సిన్ కూడా దీనికి కరవకుండా కాకుండా అది చేసేస్తారు. మరి దీని అంటే ఇప్పుడు పట్టుకొచ్చిన తర్వాత ఒక రోజు స్టార్వేషన్లో ఉంచి నెక్స్ట్ డే ఆపరేషన్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఇట్లా 5-6 డేస్ ఇక్కడ కేర్ సెంటర్లో ఇక్కడ ఉంచి తర్వాత ఏవైతే సూచనలు పెట్టామో అవి రిమూవ్ తీసేసి తర్వాత ఎక్కడి నుంచి అయితే పట్టుకొచ్చామో ఆ ప్లేస్ అనేది దానికి వదిలేయడం జరుగుతుంది. గత స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ఏదైతే డాగ్స్ సర్వే చేశామో అందులో దాదాపు ఒక 1000 పైన అన్ని వార్డులలో మనకు డాగ్స్ ఉన్నట్టుగా మనకు సర్వేలో తేలడం జరిగింది. దీనికి సంబంధించి మన కలెక్టర్ గారి ఆదేశానుసారము వెటర్నరీ డాక్టర్స్, మన ఏదైతే గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళ సహాయంతో ఈ రోజు నుంచి ఈ డాగ్స్కి యొక్క మేల్ డాగ్స్కు స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈరోజు మనం ఒక 20 డాగ్స్కు టార్గెట్ చేశాము. ఆ 20 డాగ్స్ ఈరోజు సాయంత్రం వరకు ఈ స్టెరిలైజేషన్ ఆపరేషన్స్ జరుగుతాయి. ఆ తర్వాత వీటికి మెడిసిన్స్, పోస్ట్ ఆపరేటివ్ కేర్ అనేది మన పక్కనున్న కెనెల్స్లో కూడా వాళ్ళకు ఆహారము కానీ వాటికి సంబంధించిన ఇంజెక్షన్స్ ఒక 5 డేస్ వాళ్ళకు కేర్లో ఉంచేసి ఆ 5 డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళ స్టిచ్చెస్ అన్నీ అది ఇది చేసేసి వాళ్ళు తీసేసిన తర్వాత సేమ్ ప్లేస్లో వాళ్ళకు వదిలిపెట్టడం జరుగుతుంది. దీనివల్ల ఒకటి డాగ్స్ పాపులేషన్ ఏదైతే కంట్రోల్ చేసినట్టు ఉంటుంది. రెండవది ఆ డాగ్ యొక్క ఫెరోషియస్నెస్, ఆ డాగ్ యొక్క యాక్టివ్నెస్ అనేది ఈ స్టెరిలైజేషన్ ఆపరేషన్ ద్వారా తగ్గుతుంది. కాబట్టి అది కరవడానికి కానీ ఎట్లాంటి అవి దాంట్లో హ్యాబిట్స్ అనేది తగ్గిపోతాయి. కాబట్టి అదే సేమ్ ప్లేస్లో వాళ్ళకి మళ్ళీ వదిలిపెట్టడం జరుగుతుంది. దీనికి పట్టణ ప్రజలకు ఇవన్నీ తెలిసి వాళ్ళ అక్కడ ఏదైతే ఎక్కడి నుంచి అయితే మనము అవి పట్టుకొస్తున్నామో సేమ్ ప్లేస్లో వదిలిపెడతాము. అది ప్రజలందరికీ మనం
ఇట్లానే ఉంటుంది ఇట్లా వెస్ట్ బెంగాల్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో జరిగిన సంఘటన గురించి మేము గత 10 రోజులుగా ప్రొటెస్ట్ చేస్తున్నాము. మరి ఈరోజు మా 11వ నిరసన తెలుపుతున్నాము. మరి అదే సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కోసం మేము పిలుపునిచ్చాము. మరి మా పీజీ స్టూడెంట్స్ ఫ్యాకల్టీ అందరూ వచ్చి ఈరోజు బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. మరి జ్యుడిషియరీలో మాకు నమ్మకం ఉంది. ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు మరి కేసుని తీసుకొని వారు ఇచ్చిన సపోర్ట్ బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాము. కానీ మా కొన్ని డిమాండ్స్ మేము స్టేట్ గవర్నమెంట్ కూడా తెలుపుతున్నాము. ఈరోజు కూడా జూడా హెల్త్ మినిస్టర్ని కలవబోతున్నారు. మరి ఆ డిమాండ్స్ అన్నీ నెరవేర్చే వరకు మేము ఈ నిరసన కొనసాగిస్తాము. థ్యాంక్ యూ. బ్లడ్ డొనేషన్ ఈరోజు ప్రత్యేకంగా బ్లడ్ డొనేషన్ మేము చేపట్టాము. మరి ఎంతోమంది మా స్టూడెంట్స్ ముందుకు వచ్చి బ్లడ్ని డొనేట్ చేశారు. మరి మా డైరెక్టర్ సార్ కూడా మాకు సపోర్ట్ చేసి బ్లడ్ డొనేషన్కి కానీ ఈవెన్ కాలేజ్లో ఉన్న వేరే సమస్యల్ని కూడా అన్నిటినీ ఫాస్ట్ ట్రాక్ చేసి వాటిని సాల్వ్ చేస్తున్నారు. మరి మాకైతే పాజిటివ్ నమ్మకం ఉంది జరుగుతాయని. మరి మా స్ట్రైక్లో మేము చెప్పిన డిమాండ్స్ స్టేట్ గవర్నమెంట్ చేసే వరకు కూడా కొనసాగిస్తాం. థ్యాంక్ యూ.